ఫ్రెండ్స్, వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం. రేపు శుక్రవారం గుమ్మానికి పువ్వులు మామిడి ఆకులతో అందమైన తోరణం తయారు చేసుకుని పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటుందో కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ తోరణం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా తోరణానికి ఇలాగా సిద్ధం చేసుకోవాలి. ఇది ఎలా సిద్ధం చేసుకోవాలి అనేది నేను ఒక వీడియో తయారు చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అది చూసి మీరు కూడా ఇదే విధంగా సెట్ చేసుకోండి. ఇప్పుడు డోర్ గుమ్మానికి సైడ్స్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వేలాడ తీయటానికి ఇప్పుడు 3 మామిడాకులను తీసుకుని ఈ విధంగా సెట్ చేసుకుని ఫోల్డింగ్ చేసుకోవాలి. ఫోల్డింగ్ ఎలా చేస్తున్నానో మిస్ కాకుండా చూడండి. ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని స్టాప్లర్తో పిన్ కొట్టాలి. స్టాప్లర్తో పిన్ కొట్టాం కదా. ఇప్పుడు మధ్యలో పువ్వుని అరేంజ్ చేయాలి. పువ్వు ఏ పువ్వులైనా తీసుకోవచ్చు. మనం ఇక్కడ గులాబీ పువ్వుని తీసుకున్నాం. గులాబీ పువ్వుని పెట్టి స్టాప్లర్ కొట్టాలి. సూది దారంతో కూడా కుట్టవచ్చు. ఈ విధంగా పువ్వులన్నిటినీ ఇలా సిద్ధం చేసుకోవాలి. నేను గుమ్మానికి ఒక సైడ్ 3 మరొక సైడ్ 3 6 తయారు చేసి రెడీగా ఉంచుకున్నాను. ఇక ఇప్పుడు 3 తయారు చేసుకున్నాం కదా. గులాబీ పువ్వుతో తయారు చేసుకున్న దానికి కింద వేలాడ తీయటానికి ఈ విధంగా ఆకులను సెట్ చేసుకుని స్టాపిల్ చేయాలి. ఇప్పుడు మధ్యలో బంతి పువ్వుని పెట్టి స్టాపిల్ చేయాలి. ఆకులు కాడలు పొడవుగా ఉంటే కట్ చేసేసుకోవచ్చు. ఈ విధంగా బంతి పువ్వు పెట్టి సూది దారంతో కొట్టవచ్చు లేదా స్టాప్లర్తో స్టాపిల్ చేయవచ్చు. ఇప్పుడు ఇందాక తయారు చేసుకున్న తోరణం ఉంది కదా ఫ్రెండ్స్, ఆ తోరణానికి సైడ్ గులాబీ పూలతో తయారు చేసుకున్న వాటిని స్టాపిల్ చేయాలి. వరుసగా 3 స్టాపిల్ చేసేయాలి. ఈ విధంగా స్టాపిల్ చేయాలి. ఈ విధంగా స్టాపిల్ చేశాక చివరిది బంతి పూతో తయారు చేసుకున్నది స్టాపిల్ చేయాలి. అలా 2 సైడ్స్ సెట్ చేయాలి. గులాబీ పువ్వులు బంతి పువ్వులతో ఈ తోరణం ఎంత అందంగా ఉందో చూసారా ఫ్రెండ్స్. మీకు నచ్చితే రేపు శుక్రవారం ఇదే తోరణాన్ని మీరు కూడా తయారు చేసి గుమ్మానికి అలంకరించండి. ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఫ్రెండ్స్. మామిడి ఆకులు ఆకుపచ్చ రంగు, గులాబీ ఎరుపు రంగు, బంతిపూలు పసుపు రంగు, ఈ 3 రంగుల కలయికతో తోరణం ఎంత చూడముచ్చటగా ఉందో. ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.